వెంకటేశ్వర్లు, బాపట్ల జిల్లా బట్టిప్రోలు గ్రామం అండి. మన అనాదిగా చేనేత కార్మికులకి ఉపాధి కోల్పోయి చాలా అడ్డాకలతో చాలామంది మరణాలు సంభవిస్తున్నాయి. కానీ ప్రతి ప్రభుత్వం మేము చేనేత కార్మికులకి వచ్చేస్తున్నాం అంటున్నారు. కొరక కానీ సరైన న్యాయం చేయరు. బడ్జెట్లో కూడా కనీసం 1000 కోట్లన్నా సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టాలి. ఒక ఉదాహరణ, మేము నేసిన బట్ట గిట్టుబాటు ధర లేక చాలా అద్దాకలతో చాలామంది కూడా ఈ బేడి పనులు, ఇది మన బంగారు పని ప్లస్ కాఫీ పని, బేడి పనులకి సరైన కూలి పడక బేడి పనులకు వెళ్ళటం జరుగుతుంది. కానీ ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతగా చేనేత కార్మికులకు గుర్తింపు కార్డు ఇచ్చి ఆ కార్డు ద్వారా 50% సబ్సిడీ ఇచ్చి సొసైటీలు సహకార సంఘాల ద్వారా కూడా కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసి ప్లస్ ఈ మనం తయారు చేసిన బట్టని గవర్నమెంటే మన ఆప్కో ద్వారా కొనుగోలు చేసి మన ఈ పెద్ద పెద్ద సెంటర్లో సేల్స్గా చేసి అదే కార్మికులు కొంత సొంతంగా తయారు చేసుకునే వాళ్ళు కూడా విసులుబాటుగా కల్పించాలి. తమిళనాడు గవర్నమెంట్ 30% సబ్సిడీ ఇస్తుంది. మన గవర్నమెంట్ కూడా GST తీసేసి 50% సబ్సిడీ, అదేవిధంగా వృత్తి పన్ను ఒక 100 రూపాయలు వేసి 5 లక్షలు మరణానంతరము వయో పరిమితి లేకుండా 5 లక్షలు ఎక్స్ట్రా ప్రకటించాలి. అదేవిధంగా చేనేత కార్మికులు ఇల్లు కట్టుకోవాలన్నా చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు. గతంలో ప్రభుత్వాలు కూడా ఇళ్ల చోటు ఇవ్వటం జరిగింది. 5 లక్షల చేనేత కార్మికుడికి ఇల్లు గృహం నిర్మించడానికి తోడ్పాటు చేయాలి గవర్నమెంట్ అనేది మా ఆకాంక్ష. నెక్స్ట్ ఇంకేం కావాలి? అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చినాక బడ్జెట్లో 1000 కోట్లు కేటాయించాలి ప్రతి సంవత్సరం. అదే సహకార సంఘాల ద్వారా మనం నేసిన బట్ట గిట్టుబాటు ధర నిర్ణయించి ఆ ధర వేతనం విలువ కట్టి ఏ వెరైటీకి ఆ వెరైటీ మన ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ఉదాహరణ, వరి రైతులు ఉన్నారు, ధాన్యం గిట్టుబాటు ధర ఎలా నిర్ణయించారో అదేవిధంగా ఏ వెరైటీకి ఆ వెరైటీ మనకి ఏడీ అధికారులు ఉన్నారు. ఆ అధికారుల ద్వారా ఈ ధర ఇదని ఓపెన్గా మన ప్రభుత్వాలు గ్రామ ప్రజలకి ఆ సొసైటీల ద్వారా పలక ద్వారా ఈ వెరైటీకి ఇంత రేట్ అని కూడా గవర్నమెంట్ సబ్సిడీ మీద ఇచ్చి అట్లా కొనుగోలు శక్తి పెంచి అట్లా తోడ్పాటు చేస్తే 10 మందికి చేనేత కార్మికులకు పని కలిగిద్ది సార్.